హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికైతే ఢిల్లీ చేరుకున్నా. ఉన్నటువంటిది మాకు ఇష్యూ చేసిన ఆర్మీ క్వార్టర్. ఈ క్వార్టర్ నుంచి డ్యూటీ ప్లేస్ వచ్చేసి 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రేపు నుంచి నా డ్యూటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం డ్యూటీకి వెళ్ళాలంటే ఒక బైక్ మాత్రం ఖచ్చితంగా కావాలి. ఇక్కడ న్యూఢిల్లీకి దగ్గర ఉన్నటువంటి కరోల్ బాగ్ అనే ఒక పెద్ద మార్కెట్ ఉంది, బైక్ మార్కెట్. అక్కడికి వెళ్ళి ఇవాళ ఒక బైక్ తీసుకోవాలి. అలాగే అక్కడ బైక్స్ కూడా చాలా తక్కువ రేట్ వస్తాయని విన్నా. అలాగే ఆ రేట్లు కూడా మీతో షేర్ చేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, గో టు మార్కెట్. ఇదే మీరు చూస్తున్నటువంటిది కరోల్ బాగ్ మెయిన్ చౌరస్తా. ఇక్కడే బైక్స్ చాలా తక్కువ వస్తాయని విన్నాం కదా. ఇది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎటు చూసినా బైకులు మాత్రం బాగానే ఉన్నాయి. ఈ షాప్కి వెళ్ళి మనం రేట్లు అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ షాప్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఇతని రేట్లు అడిగి తెలుసుకుందాం. ₹1,82,000 పడుతుంది ఒక గాడి రాయల్ ఎన్ఫీల్డ్. ये मार्केट में प्राइस कितना है? शोरूम प्राइस 3400 चला गया. और ये 2019 मॉडल है, पड़ेगी 85,000 की प्राइस. 2016 मॉडल है, पड़ेगा 65,000. 2016 का मॉडल. ये स्कूटी ये 17 मॉडल है, 40,000 की है. 40,000. ఢిల్లీలో బైకులు చాలా తక్కువ రేటుకు వస్తాయని విన్నా కానీ తక్కువ రేట్ ఏం లేవు. చాలా ఘోరంగా ఉన్నాయి రేట్లు, మాత్రం లక్షలలో ఉన్నాయి. నా బడ్జెట్లో నా వరకు సెకండ్ హ్యాండ్ స్కూటీ తీసుకున్నా. నా డ్యూటీ పర్పస్లో మాత్రం స్కూటీ మాత్రం ఓకే. స్కూటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం రెడీ చేస్తున్నాడు. అలాగే మన ఒరిజినల్ ఏం అడుగుతారో అక్కడ జమ చేయాల్సి ఉంటుంది. అలాగే యూనిట్ నుంచి కూడా ఒక డాక్యుమెంట్ అడుగుతారు, అది కూడా జమ చేయాలి. మొత్తానికి సెకండ్ హ్యాండ్లో స్కూటీ తీసుకున్నా. స్కూటీని ఇది మా స్కూటీని శుభ్రంగా కడిగేసి దీనికి పూజ చేపియాలి. పైన రూమ్లో పూజ జరుగుతుంది, ఇంట్లో పూజ తర్వాత బండి కూడా పూజ చేపించి రేపు నుంచి డ్యూటీకి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ దీన్ని కడిగేద్దాం. 10 minutes later. పూజ సామాన్ సిద్ధంగా ఉంది. దేవుని పెట్టేసుకొని ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత బండి కూడా పూజ కంప్లీట్ చేయాలి. అలాగే కుత్తిలు కాబట్టి పాలు పొంగేయడం మన సాంప్రదాయం కాబట్టి ఆ కార్యక్రమం కూడా కంప్లీట్ చేసుకుందాం. ఎక్కడ ఉన్నా కానీ మన మూలాలను మాత్రం మర్చిపోదు. ఇది మన యొక్క హిందూ సాంప్రదాయం. కార్యక్రమం పాలు పొంగిస్తున్నాం. వెరీ గుడ్. మొత్తానికి ఇంట్లో పూజ తర్వాత బండికి కూడా పూజ అయిపోయింది. రేపటి నుంచి డ్యూటీకి వెళ్ళాలి. అలాగే దీని కంటిన్యూ కూడా వీడియోస్ వస్తాయి. ఎందుకంటే నేను ఢిల్లీలో ఉన్నా కాబట్టి ఫేమస్ అయినటువంటి ప్లేసెస్ని విజిట్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటా. అలాగే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై జవాన్, భారత్ మాతాకి జై.